ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైట్ పేపర్, కాంగ్రెస్ పార్టీ పెట్టిన వైట్ పేపర్ బుక్ కూడా తెచ్చాను అధ్యక్ష. ఇది వైట్ పేపర్. ఎస్, మేము రాగానే సభలో చర్చ ఉండాలనే వైట్ పేపర్ పెట్టాము మీరు చేసిన తప్పులు అన్నింటినీ. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. ప్రివిలేజ్ మోషన్ ఆన్ హానరబుల్ డిప్యూటీ సీఎం వి హావ్ గివెన్ సార్. మళ్ళీ సబ్తో పట్టించు అంటే లేస్తే సత్యదూరమైన మాటలు మాట్లాడటం తప్ప వాస్తవాలు మాట్లాడితే తల పగిలిపోతారు అని ఏమైనా శాపం ఉందని నా అనుమానం అధ్యక్ష. వీళ్ళకి అస్సలు వాస్తవాలు మాట్లాడరు అధ్యక్ష, అన్ని సత్యదూరాన్ని. ఏంది ప్రివిలేజ్ మోషన్? మీరు ఆ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేది అధ్యక్ష. వీళ్ళు ప్రివిలేజ్ మోషన్ ఇస్తారా సభా నిబంధనల గురించి, సభా నియమాల గురించి? రైతు కూలీలకి 12,000 ఇస్తారా అని ఒక జర్నలిస్టు అడిగితే ఇస్తామని అన్నాం. అది ప్రివిలేజ్ మోషన్. రైతు కూలీలకు ఇస్తా అంటే ప్రివిలేజ్ మోషన్. ఇది ఎక్కడ ప్రివిలేజ్ మోషన్ అధ్యక్ష? ఇది ఎక్కడ ఉల్లంఘన? ఏ ఉల్లంఘన? 10 సంవత్సరాల పాలనలో తప్పు చెప్పినందుకే 6 నెలలకోసారి మర్చిపోతుంది అధ్యక్ష. వీళ్ళకి 6 నెలలకోసారి ఎందుకు పోతుంది నాకు అర్థం కావట్లేదు. ఆ సాధారణ ఎన్నికలప్పుడేమో ప్రజలు మొత్తం 6 నెలల క్రితం డిసెంబర్లో మొత్తం వాళ్ళని పంపించారు 2023. అది అయిపోయిన 6 నెలలకి పార్లమెంట్ ఎన్నికలు వస్తే డిపాజిట్ గలం చేసేసారు ప్రజలు. 6 నెలల తర్వాత మళ్ళీ అసలు ఇది ఏందో వాళ్ళకి ఆలోచన పోయిందేమో. అసలు రాష్ట్ర ప్రజలు అన్ని తప్పుదోలు పట్టించారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన అప్పు ఎంత అంటే 1,27,208 కోట్లు. 1,00,000 కోట్లు మేము చేయలేదు అధ్యక్ష. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను క్లియర్గా, 52,000 కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం అప్పు చేసింది. దాంట్లో 66,000 కోట్లు వీరు చేసిన అప్పు వడ్డీ కట్టడానికే తీర్చాము అధ్యక్ష. సంవత్సరానికి 6,400 కోట్లు కట్టేదాన్ని మేము 66,000 కోట్లు బ్యాంకులు కట్టాల్సిన పరిస్థితి దృష్టిని తీసుకొచ్చారు అధ్యక్ష. వీళ్ళు బిల్లులు ఎవరు పెండింగ్ పెట్టిపోయారు అధ్యక్ష? ఒకటా రెండా అధ్యక్ష? 40,000 కోట్ల రూపాయలు, 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోతే ఈ 66,000 కోట్ల ఆడ బ్యాంకు కడుతూనే వీళ్ళు పెండింగ్ పెట్టిన 40,000 కోట్ల బకాయిలు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. వాటికి ఇప్పటికీ 14,000 కోట్ల రూపాయలు ఆ బిల్లులు కూడా తీర్చుకుంటూ వస్తున్నాం ఒకదాని తర్వాత. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో రైతులందరికీ ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి ఆలోచనతో 2004లో మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగాలనే ఉచిత కరెంట్ ఇచ్చి పేటెంట్తో వాళ్ళంతా మేము ఎప్పటికప్పుడు డబ్బులు కట్టుకుంటూ ఆ ప్రభుత్వాలు వస్తే ఉచితంగా మేము ఇచ్చాము. రైతులు పంట పండి ఉచితంగా యాడిచ్చారు? మీరు ఇచ్చారా? ఇవ్వటం అంటే మీరు డబ్బులు కడితే కదా ప్రభుత్వం నుంచి. ఇవ్వలేదు కదా ఉచితంగా. ఆ పెండింగ్ పెట్టి మా మీద పెట్టిపోయారు. వచ్చిన తర్వాత మళ్ళీ మేమే కట్టాం. అంటే మీ 10 ఏళ్ళు ఉచితంగా కరెంట్ అని చెప్పిన దాన్ని కూడా మేమే బిల్లులు కడతా ఉన్నాం. అంటే మేము ఇచ్చినట్టే అది కూడా. ఇవాళ కూడా మేము ప్రతి నెల వాళ్ళ డబ్బులు కడతా ఉన్నాం. ఎక్కడ పెండింగ్ ఉంచట్లేదు. అంతేకాదు అధ్యక్ష, రైతులతో పాటు ఉచితంగా 200 యూనిట్లు ఇస్తామని చెప్పి వాళ్ళకు కూడా ప్రతి నెల డబ్బులు కట్టుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. ఇండస్ట్రీకి బకాయిలు పెట్టిపోయారు అధ్యక్ష. చివరికి విద్యార్థులు తినేటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్న హాస్టల్ బిల్స్ కూడా అధ్యక్ష, భోజనాలు పెట్టేదానికి కూడా బకాయిలు పెట్టిపోయారు. డబ్బులు ఇవ్వలేదు. మీరు వదిలిపెట్టిపోయిన బకాయిలన్నింటినీ కూడా అనా పైసతో సహా లెక్కగట్టి ఆ బిల్స్ అన్ని క్లియర్ చేసి పెంచిన బిల్స్కి డబ్బులు ఇచ్చుకుంటూ పోతాను. ఇది అధ్యక్ష మాకున్న నిబద్ధత. 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టిపోయి 7,11,000 మేము అప్పు చేయలేదు, మీరు అబద్ధం చెప్తున్నారు, దానిపైన మేము వాస్తవాలు చెప్పాలంటే ఎస్, ఆ రోజు మేము వైట్ పేపర్ పెట్టి చూపించాం. అయినా మీకు ఇంకా సరిపోలేదు, మళ్ళీ చూపించాలంటే మళ్ళీ చూపిస్తాం అధ్యక్ష. మాకేం అభ్యంతరం లేదు. హరీష్ రావు గారు ఏమన్నారంటే వ్యవసాయానికి 60,000 కోట్లు ఏదో ఖర్చు పెట్టారని చెప్తున్నారు. సంవత్సరానికి 11-12,000 కట్టాలి. 10 ఏళ్ళు చేశారంటే 1,00,000 కోట్లు పైబడి కట్టాలి వీళ్ళు బిల్లులు. 60 కట్టేనే ఆయనే చెప్తా ఉన్నాడు. అంటే 40,000 కోట్లు అట్లా పెండింగ్ పెట్టి పోయాను మీరు భారం అని చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష. ఏది రాష్ట్రానికి ఆస్తి తయారు చేస్తే ఔటర్ రింగ్ రోడ్డు 30 సంవత్సరాలకు అమ్మేసుకున్నారు వాళ్ళు. ఒక పెద్ద ఆస్తి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం లీజ్కి ఇచ్చేసి అధ్యక్ష ఎట్లా ఉంటుందంటే లీజ్కి ఇచ్చేసి 30 సంవత్సరాలు ఎవరికో లీజ్కి ఇచ్చేసి 30 సంవత్సరాలు వచ్చే పన్నులు మీరు వసూలు చేసుకోండి, ఆ డబ్బంతా మాకు గట్టేసి వెళ్ళిపోండి అని అన్నారు అధ్యక్ష. మనకు వచ్చే బడ్జెట్ అంతా కూడా, ఆదాయం అంతా కూడా
పన్నుల ద్వారానే, టోల్గేటా పన్నులా ఏదో ఒకటి. ఆ పన్నుల ద్వారా బడ్జెట్ని మనం జాగ్రత్త లెక్కలేసుకొని ప్రజల కోసం ఖర్చు పెడతా ఉంటాం. వారు 30 సంవత్సరాలకి ఆ టోల్గేట్ని లీజుకి ఇచ్చేసి 30 సంవత్సరాలకు వచ్చే డబ్బులు తీసుకున్నారు. ఒకవేళ ఈ ప్రభుత్వం మేము కూడా రాబోయే 30 సంవత్సరాలకి కమర్షియల్ ట్యాక్స్ ద్వారా, ఎక్సైజ్ ద్వారా, మిగతా జిఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం అంతా ఏ అదాని లాంటి వాళ్ళను, అంబానీ లాంటి వాళ్ళని పిలిచి 30 సంవత్సరాలకు వచ్చే టోల్ అంతా మీరు వసూలు చేసుకోండి, మాకు ఈ సంవత్సరం 30 సంవత్సరాలు మాకు ఇచ్చేసేయండి, ఆ 30 సంవత్సరాలు మాకు ఇప్పుడే ఇచ్చేసేయండి అని నేను చేస్తే రాబోయే ప్రభుత్వాలు ఎట్లా చేస్తాయి అధ్యక్ష, ఎట్లా పాలన చేస్తాయి? అసలు అది అర్థవంతమైందేనా, ఆలోచన ఉన్నదేనా అధ్యక్ష? ఎవరైనా ప్రజాప్రభుత్వం ప్రజలకు బాధ్యత కలిగినటువంటి వాళ్ళు చేసే పనేనా అధ్యక్ష అది?